ఇంకా యేసుతో అనుభవం లేదు, యేసుని ఇంకా రక్షకునిగా చేర్చుకోలేని వారికి రెవల్యూషన్ 3:20 ఇక్కడ ఒక మంచి మాట ఉంది. మాటి మాటికి దేవుని ఆత్మ సంఘములతో పలికే మాట ఏంటంటే, నువ్వు మారు మనసు పొందు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. మారు మనసు అనే పదం చాలా పర్యాయములు ప్రకటన గ్రంథం ఉంది. ఏ చేంజ్ ఆఫ్ హార్ట్, టర్న్ టు జీసస్. అదెంత విలువైన మాట. నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. భోజనము ఎవరితో చేస్తాం? మనం చాలా దగ్గర వాళ్ళతోనే భోజనం చేయడానికి ఇష్టపడతాం. మీరు గుర్తు తెలియని వ్యక్తి భోజనానికి పిలిస్తే మీరు వెళ్తారా? ఎవరెవరు ఏం పెడతాడో కూడా తెలియదు, మేము వెళ్తాం. చాలా సన్నిహితమైన బంధం ఉంటే నేను భోజనాన్ని పిలుచుకుంటాం, భోజనం వారితో చేస్తాం. యేసుప్రభు అదే ఆశిస్తున్నాడు. నేను తలుపు దగ్గర నుండి నిలిచి తడుతూ ఉన్నాను. అవును, ఇప్పుడు మీ హృదయాలకు దగ్గరుండి తడుతూ ఉన్నాడు ప్రభు. తెరువు, నీ హృదయ ద్వారము తెరువు. నువ్వు తెరిచినేడలా, తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయను. ఫెలోషిప్ విత్ జీసస్. ఇట్స్ ఎ ఫెలోషిప్, సహవాసం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. మనకు జయము రావాలి జీవితంలో అంటే కూడా జీసస్ ఈజ్ ద ఓన్లీ వే.